ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక సెమినార్కి వెళ్ళారు చంద్రబాబు. ఆ సందర్భంగా ఓ మొక్క చెప్పుకొచ్చారు. ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలను మళ్ళీ అమరావతిని పూర్తిగా చేస్తున్నాం, అది నాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి, ఒక్కటి కూడా తయారు కాలేదు, ఇప్పుడు మళ్ళీ వాటన్నిటిని చెయ్యాలి, ఆ చేసే క్రమంలో రోడ్లు వేయడం ఇవన్నీ కూడా చేస్తున్నాం, దాదాపుగా 45-50 వేల కోట్ల రూపాయల పనులు చేస్తున్నాం, మోడీని పిలుస్తాం మళ్ళీ దీనికి సంబంధించి అన్నటువంటి. మోడీని పిలిస్తే ఏం చెప్పాలి? ఇప్పుడు అమరావతికి సంబంధించి మళ్ళీ మోడీ వస్తారా? పూర్తయ్యాక పిలిస్తే బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు ప్రారంభిస్తున్నాం పనులు మధ్యలో ఆగినాయి అంటే ఇక్కడ తెలుగుదేశంలో ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ కనబడుతుంది. అంటే అప్పుడు మోడీ వాస్తవంగా ఇప్పటిదాకా జగన్ గురించి పెద్దగా కామెంట్ చేయలేదు, ఈ రోజు వరకు జగన్ గురించి ఏం కామెంట్ చేయలేదు. ఆ మధ్యన మోడీ వచ్చినటువంటి మీటింగ్లో కూడా అమిత్ షా మాట్లాడాడు, కానీ జగన్ గురించి మోడీ ఒక్కసారి కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. మోడీకి ఒక అనివార్య పరిస్థితి సృష్టించాలి. అంటే మోడీ ఏం చూస్తున్నాడు, ఆంధ్రాలో జగన్ అయినా బాబు అయినా ఎవరైనా తన మాట వింటారు, తనకి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించరు. అట్ ద సేమ్ టైం ఇక్కడ రాజకీయాలకు సంబంధించి తన స్థాయిలో డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు, కానీ ఒక జయలలిత గురించి స్టాలిన్ గురించి మాట్లాడినట్టు, మమతా బెనర్జీ గురించి మాట్లాడినట్టు, లేకపోతే వేరే చోట ఇప్పుడు మన దీనికి వెళ్ళినప్పుడు దాన్ని ఏమంటాము, మహారాష్ట్రకి వెళ్ళినప్పుడు ఉద్ధవ్ థాకరే గురించి మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడట్లేదు. కాబట్టి ఆయన్ని మాట్లాడించాలంటే ఒక అనివార్య పరిస్థితి సృష్టించాలి. తద్వారా మీటింగ్ పిలిస్తే ఆ మీటింగ్లో అదిగో జగన్ విధ్వంసం చేస్తే అమరావతిని ఇప్పుడు 3 రాజధానులని గంతులేస్తే దాన్ని ఇప్పుడు చంద్రబాబు బాగా కాపాడారు, అమరావతి మహానగరం ఎట్లాగో అమరావతికి నిధులన్నీ ఇస్తుంది కేంద్రమే, అప్పులు ఇప్పిస్తుందంతా కూడా, లేదు అది కేంద్రమే ఇస్తుందని ఇక్కడ చెప్తున్నారు. ఆ ముక్క మోడీ చేత చెప్పించాలి ఇక్కడ అన్నటువంటి 2 అనివార్యమైన స్థితులను క్రియేట్ చేయాలని చూస్తున్నారు. మరి ఈ రాజకీయంలో భారతీయ జనతా పార్టీ ఇన్వాల్వ్ అవుతుంది. నా దృష్టిలో అయితే 2028 కల్లా ఇవన్నీ పూర్తయిపోతాయి, నగరం సెట్ అవుతుంది అంటున్నారు కదా, అప్పుడు ఇనాగరేట్ చేస్తే ఆ రోజున మీరు శంకుస్థాపన చేశారు, ఇదిగో ఇవాళకి పూర్తయింది అని చెప్పి అప్పుడు తిట్టచ్చు జగన్ని. ఇప్పుడు పెడితే కనుక ఏం జరిగింది ఏం చేశాము అన్నటువంటి కాన్సెప్ట్ తెర మీదకి వస్తుంది.